చంద్రం, గౌరీ పోలీస్ స్టేషన్కు చేరుకునేటప్పటికే ప్రకాశాన్ని రిమాండ్లో ఉంచారు. చంద్రం తన పరిచయం ఇచ్చి జామీను మీద ప్రకాశాన్ని విడిపించాడు. ప్రకాశం చంద్రాన్ని చూడగానే హాయిగా నవ్వాడు. ఏంటిది ప్రకాశం, ఎందుకిలా జరిగింది? ప్రశ్నించాడు చంద్రం. పెద్ద విషయం ఏమీ లేదు. ఈ మధ్య అగ్ని ప్రమాదాలు జరిగాయని నీకు తెలుసుగా. గుంటూరు, విజయవాడ అగ్ని ప్రమాదాల గురించి తెలియని ఆంధ్రుడు కూడా ఉంటాడా? ఈ 2 పట్టణాలకు ఏదో శాపం ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే ఆ అగ్ని ప్రమాదాలకు నిన్ను అరెస్టు చేయడానికి సంబంధం ఏమిటి? కుతూహలంగా అడిగాడు చంద్రం. ఆ సందర్భంగా కొందరు రౌడీలను అరెస్టు చేశారు. అవును, విన్నాను. అయితే వాళ్ళంతా దాదాపు నాగేంద్రం గ్రూపు వాళ్లే. వాళ్ళు తప్పొప్పుకున్నారట. నేను చేయమంటే అలా చేశానని చెప్పారట. ఎంత అన్యాయం! అసలు వాళ్ళు కూడా చేసుండ్రు. కేవలం నన్ను ఇందులో ఇరికించడానికే వాళ్ళు పట్టుబడి ఉంటారు. ఎంత దారుణం! ఇలాంటి కుట్రలు కూడా చేస్తారా? చంద్రం స్వరంలో బాధ ధ్వనించింది. మరి ఏమనుకున్నావు? నీకింకా ప్రపంచం పోకడ తెలీదు. నువ్వు కథలు రాయడానికి ఊహించుకునే ఉదాత్తమైన పాత్రల్లాగే మనుషులంతా ఉంటారనుకోవడం పొరపాటు. అందుకే ఊహాలోకం నుంచి కిందకు దిగి ఆలోచించడం నేర్చుకోమంటున్నాను. మొదలు పెట్టావే? నవ్వుతూ అన్నాడు చంద్రం. ఇంత త్వరగా నీకు ఈ వార్త ఎలా అందిందోయ్? ప్రకాశం అడిగాడు. గౌరిందిగా మెరుపులా పరిగెత్తుకొచ్చింది అన్నాడు చంద్రం. ప్రకాశం మౌనంగా నడుస్తున్న గౌరి వైపు చూశాడు. గౌరి అసలు ఈ లోకంలోనే లేదు. అల్లిబిల్లి ఆలోచనల్లో తేలిపోతూ నడుస్తోంది. ప్రకాశం బాధగా నిట్టూర్చాడు. చంద్రం ఆశ్చర్యంగా ప్రకాశం ముఖంలోకి చూశాడు. అది గమనించిన ప్రకాశం హాయిగా నవ్వాడు. చంద్రం ఆశ్చర్యపోయాడు. ప్రకాశం హాయిగా నవ్వగలడు, హాయిగా నిద్రపోగలడు. కానీ ఈ నిట్టూర్పు ఏదో బాధ ఉండుండాలి. ప్రకాశం గౌరిని గాని ప్రేమించడం లేదు కదా? ఆ భావం చంద్రానికి అంత రుచించలేదు. అంతలోనే తన మనసును తనే నిందించుకున్నాడు. తనకు గౌరి మీద ప్రేమ లేదు. కానీ ప్రకాశం ప్రేమిస్తున్నాడేమోననే భావం తనకెందుకు అయిష్టంగా ఉంది? ప్రకాశం విషయంలోన తనకు అసూయ. తన మనసు క్రమంగా గౌరివైపు మొగడం లేదు కదా? లేదు. గౌరంటే తనకు కేవలం జాలి మాత్రమే. ప్రకాశానికి గౌరంటే ఇష్టం ఉంటే తను గౌరిని ఒప్పించి వారి వివాహం చేయడానికి ప్రయత్నిస్తాడు. చంద్రానికి ఆ రాత్రి అన్నం సహించలేదు. ఆలోచనలతో బుర్రంతా చెదపుట్టలా ఉంది. ఆ రాత్రంతా కలత నిద్రతోనే గడిచిపోయింది. పొద్దుటే ఇంటి ముందు కారాగిన శబ్దం విని ప్రకాశం, చంద్రం ఇద్దరూ వాకిట్లోకొచ్చారు. కారులో నుంచి కృష్ణారావు, కాంతమ్మ, రజని దిగడం చూసిన చంద్రం తెల్లబోయాడు. రజని పరిగెత్తుకుంటూ వచ్చి చంద్రం చేయి పట్టుకుని గలగల్లాడుతూ చెప్పింది. బాబాయ్, మరేమో అమ్మా నాన్న నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారు. వాళ్లకు నేను అన్ని విషయాలు చెప్పేశాగా? అవును బాబు, రజని చెప్పేది నిజమే. నిన్ను మేము చాలా బాధ పెట్టాం అంది కాంతమ్మ చంద్రం దగ్గరకు వస్తూ. ప్రకాశం అందర్నీ లోపలికి ఆహ్వానించాడు. చంద్రం కూడా యాంత్రికంగా లోపలికొచ్చి కూర్చున్నాడు. అతనికి తను చూస్తోంది, వింటోంది నిజమని నమ్మకం కలగడం లేదు. మౌనంగా ఉన్న చంద్రం 2 చేతులు పట్టుకుంటూ, మమ్మల్ని క్షమించు చంద్రం అంది కాంతమ్మ. చంద్రం తెల్లమొహం వేసి కాంతమ్మ మొహంలోకి చూశాడు. ఆమె నిజమే చెబుతుందనిపించింది. మరీ ఆశ్చర్యపోయాడు. యారా చంద్రం, మాట్లాడవు? నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాం. అన్నీ మరిచిపోయి మాతో రావాలి అన్నాడు కృష్ణారావు. చంద్రంకు ఏం జవాబివ్వాలో తోచలేదు. పోనీ, మేమున్న ఇంట్లో నీకు ఉండడం ఇష్టం లేకపోతే మేమే వేరే వెళ్ళిపోతాం. నువ్వు మాత్రం ఆ ఇంట్లో ఉండడం తప్పదు అన్నాడు కృష్ణారావు నిష్ఠూరంగా. అన్నయ్య, కాదనుకు చంద్రం, వెళ్ళు. పెద్దవాళ్ళను చిన్నబుచ్చుకో. అది నీకు మంచిది కాదు ప్రకాశం అన్నాడు. కాంతమ్మ, కృష్ణారావు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇంతకాలం వాళ్ళు ప్రకాశమే చంద్రాన్ని ఇంటికి రానివ్వడం లేదనే అపోహలో ఉన్నారు. వారి అపోహకు లోలోపలై సిగ్గుపడ్డారు. ప్రకాశం, ఇక నుంచి నువ్వు కూడా మాతోనే ఉండిపోవాలి కృష్ణారావు అన్నాడు. చంద్రం ఆశ్చర్యంగా అన్నవైపు, ఆశగా ప్రకాశం వైపు చూశాడు. చంద్రం దృష్టిలో కృష్ణారావు ఆ ఒక్క మాటతో ఎంతో ఎత్తు పెరిగాడు. మీ సహృదయతకు కృతజ్ఞుణ్ణి. నేను రాకుండా ఎక్కడికి వెళతాను? రోజూ చంద్రం కోసం వస్తూనే ఉంటాను అన్నాడు ప్రకాశం సవినయంగా. మరి బయలుదేరదామా? చంద్రాన్ని ప్రశ్నించాడు కృష్ణారావు. ఇవాళ కాదు, రేపు వస్తాను. ఇప్పుడు ప్రకాశం విజయవాడ వెళుతున్నాడు. రేపు 3 గంటలకు వస్తాను. రేపు రాత్రికి ఇద్దరం భోజనానికి వస్తాం అన్నాడు చంద్రం. బాబాయ్, గౌరిని కూడా తీసుకురావాలి అంది రజని. చంద్రం ఉలిక్కి పడ్డాడు. అవును చంద్రం, ఆ అమ్మాయిని కూడా తీసుకురండి అంది కాంతమ్మ. చంద్రం ఆశ్చర్యం నుంచి కోలుకునే లోపలే కృష్ణారావు లేచాడు. రేపు రాత్రికి నేనే వచ్చి తీసుకువెళతాను అన్నాడు కృష్ణారావు. నువ్వెందుకు, కారు పంపించు చాలు అన్నాడు చంద్రం. అందరి మనసులు తేలిగ్గా ఉన్నాయి. కానీ ఇంతమంది మనసుల తాలూకా బరువు ఓ అమాయకురాలి లేత మనసు మీద వచ్చి పడిన విషయం ఎవరూ గ్రహించలేదు.
అందర్నీ కారు వరకు వెళ్లి సాగనంపారు ప్రకాశం చంద్రం. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందిరా చంద్రం అన్నాడు ప్రకాశం. చంద్రం జవాబివ్వలేదు. ప్రకాశం బండికి సమయం అయిందని బయలుదేరి వెళ్ళిపోయాడు. చంద్రం నవలకు ముగింపు దొరికింది. పొద్దుట 8 గంటలకు కూర్చున్న చంద్రం నవల పూర్తి చేసి లేచేటప్పటికీ 1 గంట అయింది. కాగితాలన్నీ సర్దిపెట్టి లేచాడు. అప్పుడు గాని చంద్రానికి గోరు విషయం జ్ఞాపకం రాలేదు. ఎక్కడా శబ్దం లేదు. ఆశ్చర్యం వేసింది. 1 గంట అయినా అన్నానికి పిలవలేదు. తను నవల రాస్తుంటే గౌరి ఎదురుగా కూర్చుని చూడడం సరదా. ఏమైందబ్బా అనుకుంటూ గది నుంచి బయటకొచ్చాడు చంద్రం. వంటింటి గడపకు చేరబడి శోకమూర్తిలా కూర్చునున్న గౌరిని చూశాడు చంద్రం. ముఖమంతా ఏడ్చి ఉబ్బుంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కనురెప్పలు బాగా వాచున్నాయి. తను వెళ్ళిపోతున్నాడని గౌరి దుఃఖం మనసులో ఎక్కడో కలుక్కుమంది. ఆమెను ఎలా ఓదార్చడం, ఏమని ఓదార్చడం? గౌరీ, భోజనం చేశావా? మృదువుగా ప్రశ్నించాడు. గౌరీ బాగా వాచున్న కనురెప్పల్ని బరువుగా ఎత్తి ఓ క్షణకాలం చూసి మళ్లీ వాల్చేసింది. ఎందుకిలా బాధపడతావు? నేనెక్కడికి వెళుతున్నానని? రోజూ వచ్చి నిన్ను చూసి వెళుతుంటాను. వచ్చే నెలలో ట్యుటోరియల్ కాలేజీలో చేర్పిస్తాను. బాగా చదువుకుందువు గాని. ప్రకాశం చాలా మంచివాడు. నిన్ను ఏ విధంగానూ బాధ పెట్టడు అంటూ గౌరి పక్కనే నేల మీద కూర్చున్నాడు చంద్రం. చంద్రానికి తన మాటలు తననే వెకిరించినట్లనిపించింది. గౌరికి కావలసింది ఇదేనా? తనకు తెలీదా? తెలుసు. కానీ తను నిస్సహాయుడు. అర్థం చేసుకోనట్లు నటించడానికంటే తను చేయగలిగింది ఏమీ లేదు. నిజంగా తనేమీ చేయలేడా? అంత సహృదయత తనలో లేదా? కాని తన హృదయాన్ని ఏనాడో హేమకు అర్పించేశాడు. అక్కడ మరొకరికి స్థానం లేదు. గౌరి మనస్సు ఎలాగైనా ప్రకాశం వైపుకు మళ్లించాలి. తను ఇక్కడ ఉన్నంతకాలం అది సాధ్యపడేది కాదు. ఈ మధ్య ప్రకాశంలో ఏదో మార్పు కనిపించింది. ప్రకాశం గౌరిని ప్రేమిస్తున్నాడు అనడంలో సందేహం లేదు. కాని మనసులోని బాధను ఒక్కసారి కూడా బయటపెట్టలేదు. లోకం బాధను తన బాధగా స్వీకరించే ప్రకాశం తన బాధను లోకం మీద రుద్దడు. గౌరికి తనంటే ఇష్టమని తెలుసు. కానీ ఈర్షనేది లేదు ప్రకాశంలో. తనే అయితే హేమ తన కళ్ల ముందు మరొకరితో చనువుగా ఉండడం సహించగలడా? ఒక్కోసారి గౌరి విషయంలోనే తనకు అలా అనిపిస్తుంది. తను మామూలు మనిషి. ప్రకాశం లాంటి వాళ్లే మానవాతీతులు. గౌరి మౌనంగా చంద్రానికి అన్నం వడ్డించింది. గౌరిని అంత ముభావంగా ఎప్పుడూ చూడలేదు. ఇప్పటికిప్పుడే ఎంతో పెద్దదైనట్లు కనిపిస్తోంది. మల్లెపువ్వు కంటే, స్వచ్ఛమైన శరత్కాల వెన్నెల కంటే, చల్లనైన జలపాతంలోని శక్తి కంటే ఉత్తేజకరమైన గౌరి అకృత్రిమ ప్రేమను తిరస్కరించి తను తప్పు చేయడం లేదు కదా? గౌరికి జరుగుతోంది అన్యాయమే. కాని తను చేయగలిగింది ఏమీ లేదు. తన మనస్సు ఏనాడో మంచి మల్లె సౌందర్యానికి ఆకర్షించబడి దాని చుట్టూ పరిభ్రమిస్తోంది. ఇప్పుడు ఆ మనసును గంధరహితమైన అడవి మల్లె వైపుకు మరల్చడం సాధ్యపడదు. గౌరి మీద తనకున్నది కేవలం జాలి మాత్రమే. గౌరి మనసును మరల్చి ఎలాగైనా ప్రకాశాన్ని ఒక ఇంటివాణ్ణి చేయడం తన బాధ్యత. గౌరికి తను అన్యాయం చేస్తున్నాడేమోననే బాధతో కలతబారిన మనసును జోకొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. చంద్రం భోజనం చేసి లేచాడు. తను ముగించిన నవలను ఎప్పుడెప్పుడు తీసుకెళ్లి హేమచేత చదివిద్దామా అని ఆదుర్దాగా ఉంది చంద్రానికి. అతని మనసు హేమను గురించిన తలంపులతో నిండిపోయింది. అంతలోనే కిందటో జరిగిన సంఘటన గుర్తొచ్చి గతుక్కుమన్నాడు. నిజంగా హేమ తన ముఖం చూడకపోతే? అంతరాంతరాల్లో ఎక్కడో లోతుగా, చాలా లోతుగా ఏదో గుచ్చుకుంది. అలా ఎన్నటికీ జరగడానికి వీల్లేదు. గౌరితో తనను చూసినప్పుడల్లా హేమ మతిపోయినట్లే ప్రవర్తిస్తోంది. కేవలం అది స్త్రీ సహజమైన అసూయాభావం మాత్రమే. తను వెళితే మళ్లీ వెళ్ళిపోమంటుందా? అలా జరగదు. నిన్న ఆవేశంలో అలా అంది అంతే. ఈ పాటికి తన ప్రవర్తనకు బాధపడుతూ కూడా ఉండుండొచ్చు. హేమ అంత అవివేక్ కాదు. తను ఇంటికొచ్చేస్తున్నట్లు ఈ పాటికి హేమకు తెలిసే ఉంటుంది. దాంతో కోపం చాలా వరకు తగ్గొచ్చును. తీవ్రంగా ప్రేమించేవాళ్లే అంత తీవ్రంగానూ ద్వేషించగలరు. ఈ నవల చదివితే హేమ మనసును అలుముకునున్న అనుమాన మేఘాలు విచ్చుకుపోతాయి. చంద్రం వచ్చేటప్పటికి ప్రసాదరావు, హేమ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. చంద్రాన్ని చూడగానే హేమ హృదయం జుగుప్సతోనూ కోపంతోనూ నిండిపోయింది. ముఖం చూడాలనిపించలేదు. అతడి స్వరం వినాలనిపించలేదు. దిగ్గున లేచి త్వరగా లోపలికి వెళ్ళిపోయింది. ప్రసాదరావు హేమలా వెళ్ళిపోవడాన్ని తేలిగ్గానే తీసుకున్నాడు. ఏదో చిన్నపాటి తగువు జరిగి ఉంటుందనుకున్నాడు. చంద్రం హేమ ముఖాన్ని స్పష్టంగానే చూశాడు. అంతకంటే స్పష్టంగా ఆమె ముఖంలో కనిపించింది జుగుప్సాభావం. ఏ చెరువుగట్టునో కూర్చుని యథాలాపంగా పక్కనే ఉన్న రాయిని ఎత్తగానే దాంతోపాటు ఏ లద్ది పురుగో చేతిలోకొస్తే కనిపించే భావమే
హేమ ముఖంలో తనను చూడగానే కనిపించింది. హేమ తనను అంత చేదరించుకుంటోందా? చంద్రం అలాగే నిలబడిపోయాడు. కూర్చో చంద్రం, అలాగే నిల్చున్నావేం అన్నాడు ప్రసాదరావు. హేమ ప్రవర్తనకు ఆయన కూడా కష్టపడుతున్నట్లు ఆ స్వరమే చెప్పక చెబుతోంది. చంద్రం ఉసూరుమంటూ కుర్చీలో కూర్చున్నాడు. చేతిలోని స్క్రిప్టును టేబుల్ మీద పెట్టాడు. ఏంటిది చంద్రం? ప్రసాదరావు అడిగాడు కుతూహలంగా. నవల రాశానండి. మీకు హేమకు చదివి వినిపించాలని వచ్చాను. నూతులో నుంచి మాట్లాడుతున్నట్లుంది చంద్రం స్వరం. ప్రసాదరావు ఉత్సాహంగా నవల ప్రతిని చేతిలోకి తీసుకున్నాడు. చదివి వినిపిస్తే బాగుండదు. ముందు నేను చదువుతాను. ఎంతసేపు? ఆ తర్వాతే హేమ చదువుతుందిలే. నువ్వు పైకెళ్ళి హేమతో మాట్లాడుతూ ఉండు. సాయంత్రంలోగా నేను దీన్ని పూర్తి చేసేస్తాను. ప్రసాదరావు చంద్రం జవాబు కూడా వినకుండా నవల ప్రతి చదవడం ప్రారంభించాడు. చంద్రం ఓ 10 నిమిషాలు ప్రసాదరావు ఎదురుగా నిర్జీవంగా కూర్చున్నాడు. హేమ దగ్గరకు వెళ్లాలంటే ఏదో జంకుగా ఉంది. చీటికీ మాటికి చేదరించుకునే వాళ్ళ చుట్టూ అతను అభిమానం చంపుకొని తిరగడం లేదు కదా. తిరిగి వెళ్ళిపోతే, మళ్ళీ ఎప్పుడూ రాకుండా ఉంటే? ప్రేమ, అభిమానం ఒక్క వరలో 2 కత్తులు ఎమడినట్లు ఒకే హృదయంలో ఎమడవు. హేమది సున్నిత హృదయం. ప్రతిసారి తనే ఆమె మనసును గాయపరుస్తున్నాడు. నిన్నటి తన ప్రవర్తనకు హేమ హృదయం లోతుగా గాయపడి ఉండొచ్చు. గౌరికి తనకు మధ్య ఉన్న సంబంధాన్ని అపార్థం చేసుకుంటున్న హేమ అలా ప్రవర్తించడంలో ఆశ్చర్యమేమీ లేదు. తను ఆ విషయం ఆమెకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించలేదేమో. అసలు ఆమె అవకాశం ఇస్తేగా. చంద్రం విసురుగా లేచి నిల్చున్నాడు. మెట్లెక్కబోతూ ఓ క్షణం తటపటాయించాడు. అంతలోనే ఏదో నిర్ణయానికొచ్చిన వాళ్ల గబగబా మెట్లెక్కసాగాడు. హేమ గదిలో ప్రవేశించిన చంద్రం విస్మయంతో నిల్చుండిపోయాడు. హేమ దిండులో తలదూర్చి బోర్లా పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏమిటి హేమ? 1 నిమిషం తనను యావగించుకుంటోంది. మరో నిమిషంలో తనకు బాధ కలిగినందుకు ఏడుస్తుంది. చాలా చిత్రమైన స్వభావం. మంచం దగ్గరగా వెళ్లి నిల్చున్నాడు. తల మీద చేయి వేసి నిమురుతూ హేమ అన్నాడు చంద్రం ఆర్ద్రంగా. తోక తొక్కిన తాచులా ఒక్కసారిగా దిగ్గున లేచి నిల్చుంది హేమ. అంత దుఃఖం చంద్రాన్ని చూడగానే కోపంగా పరిణమించింది. కోపంతో బుసలు కొడుతూ నిల్చుంది. హేమ, నిన్నటి నా ప్రవర్తనకు క్షమించు హేమ. నన్ను అర్థం చేసుకోవు? మృదువుగా హేమ చేతుల్ని పట్టుకున్నాడు. ఛీ, వదులు! ఏ విషపురుగునో విదిలించినట్లు చంద్రం చేతుల్ని విదిలించింది. చంద్రం చేతుల్ని విడవలేదు సరికదా, మరీ గట్టిగా పట్టుకున్నాడు. బాధ కంటే కోపం వచ్చింది చంద్రానికి. కసిగా హేమను 2 బాహువుల్లో బిగించి గుండెలు కదుముకున్నాడు. ఆ నిమిషంలో హేమకు ఏదో పిచ్చి ఆవేశంలో దెయ్యం బలం వచ్చినట్లయింది. చంద్రాన్ని పిచ్చి బలంతో తోసేసింది. తూలి పడబోయిన చంద్రం నిభాయించుకున్నాడు. కాని నుదురు గోడకు కొట్టుకుని దిమ్మెరపోయాడు. దెబ్బ తగిలిన చోటును అరచేత్తో అదుముకుంటూ హేమ వైపు వెర్రిగా చూశాడు. పో ముందుకణించి అంటూ గట్టిగా అరిచింది హేమ. అప్పటికే మతిపోయినట్లయిన చంద్రానికి హేమ మాటలు అర్థం కాలేదు. 2 అడుగులు ముందుకు వేశాడు. అక్కడే ఆగు! నన్ను ముట్టుకున్నావా? చూడు ఏం చేస్తాను! టేబుల్ మీదున్న ఫ్లవర్ వాజును చేత్తో తీసుకుని బెదిరింపుగా చూసింది. చంద్రంలోని చైతన్యం గడ్డగట్టిపోయింది. నిర్జీవ ప్రతిమలా నిల్చుని హేమను చూస్తున్నాడు. కానీ అతని కళ్లకు ఏమీ కనిపించడం లేదు. వెళతావా లేదా? పోలీసులు పిలిపించి నెట్టించాల్సిన అవసరం తెచ్చుకోకు! హేమ కోపంతో వణికిపోతోంది. ఛీ, అభిమానం పాడులేని నువ్వు ఒక మగాడివే! ఆఖరకు ఆడది మగవాణ్ణి ఏ మాట అనకూడదో అదే అనేసింది. తీరా అన్న తర్వాత హేమకు తప్పు చేసినట్లనిపించింది. అంతలో కోపం, ఆవేశం తగ్గి చంద్రం మొహంలోకి చూసింది. చంద్రం మొహంలో బాధలో నరాలు ఉబుకున్నాయి. రెప్ప వాల్చకుండా తననే చూస్తున్న ఆ పెద్ద కళ్ళు ఇక చాలు హేమ, ఇంకేమీ అనకు అని ప్రాధేయపడుతున్నట్లున్నాయి. చంద్రానికి తను నిల్చున్న భూమి తనను వెక్కిరిస్తున్నట్లనిపించింది. సమస్త ప్రకృతి స్తంభించిపోయి తన వైపే వింతగా చూస్తున్నట్లనిపించింది. శరీరంలో శక్తి కూడదీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రేమించిన హృదయం గాయపడినప్పుడు ఆ ప్రేమ ద్వేషంగా మారుతుంది. ఆ ద్వేషం ప్రతీకారాన్ని కోరుతుంది. ప్రతీకారాన్ని తీర్చుకోగలిగిన ఆ ద్వేషం పశ్చాత్తాపంగా పరిణమిస్తుంది. పశ్చాత్తాపంలో దగ్ధమైన హృదయంలో మళ్లీ మొదటి ప్రేమ తలెత్తుతుంది. ఆ ప్రేమలో ఉద్రేకం ఉండదు, ఆవేశం ఉండదు, అసూయ ద్వేషాలకు తావులేదు. దానికి కేవలం త్యాగం అంటే ఏంటో తెలుస్తుంది. తను ప్రేమిస్తున్న వాళ్ళు తనకు ఏమి ఇవ్వగలుగుతున్నారు అనేది ఆలోచించదు. తను వారికి ఏమి ఇవ్వగలదు అనే తహతహ మాత్రమే మిగులుతుంది. చంద్రం అభిమానం మీద చాలా పెద్ద దెబ్బ తగిలిందని తెలుసుకున్న హేమలోని ద్వేషం పశ్చాత్తాపంగా మారింది. తన మీద తనకే కోపం వచ్చింది. హేమ గోడవైపు తిరిగి తలను గోడకు కొట్టుకోసాగింది బాధగా. చంద్రం కళ్లకు ఏమీ కనిపించడం లేదు, వినిపించడం లేదు కూడా. క్షమించు హేమ, నేను మూర్ఖుణ్ణి. చాలా మొరటుగా ప్రవర్తించాను. నిన్ను చాలా బాధ పెట్టాను.
అభిమానం లేనివాణ్ణి, సిగ్గు లేకుండా నీ చుట్టూ తిరిగినవాణ్ణి ఇక ఎన్నటికీ బాధించను. ఇక నుంచి నీకు నా మొహం కూడా కనిపించదు. అప్పటికి బాగా ఉద్రేకం తగ్గిపోయిన హేమ చంద్రం వైపు తిరిగింది. ఏదో మాట్లాడాలని కదిలిన హేమ పెదవులు బంధించబడ్డాయి. మౌనంగా 2 చేతులు ఎత్తి హేమకు నమస్కరించాడు చంద్రం. ఆ నమస్కారంలో ఎన్నో భావాలు కనిపించి హేమ మనసు తల్లడిల్లిపోయింది. నన్ను క్షమించు చంద్రం, నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు అర్థం కాదు అన్నాననుకుంది. మాటలు పెగల్లేదు. గిరుక్కున వెనక్కు తిరిగి ఒక్కొక్క మెట్టు తనను ఏదో పాతాళంలోకి తీసుకుపోతున్నట్లు దిగిపోతున్న చంద్రాన్ని హేమ కళ్ళప్పగించి చూస్తూ నిల్చుంది. వెనక పరిగెత్తుకెళ్లి అలా వెళ్ళిపోతున్న చంద్రం కాళ్లకు చుట్టుకుపోవాలనిపించింది హేమకు. ఆమె శరీరంలో కదిలే శక్తి లేదు. చంద్రం వెళ్ళిపోయాడు, శాశ్వతంగా వెళ్ళిపోయాడు. మళ్ళీ తన కళ్లకు కనిపించడు. హేమ ఒక్కసారిగా మంచం మీద విరుచుకుని పడిపోయింది. గుండెల్ని పగలగొట్టుకుని వస్తోంది దుఃఖం. వెక్కి వెక్కి ఏడుస్తూ అశాంతిగా దిండు మీద కొట్టుకోసాగింది. నవల చదవడంలో పూర్తిగా లీనమైపోయిన ప్రసాదరావుకు ఇదేమీ తెలీదు. చంద్రం వెళ్ళిపోవడం అతను గమనించలేదు. తనకున్న సమస్తము పూచిక పుల్లతో సహా వేసుకునొస్తున్న ఓడ మునిగిపోయిందని విన్న తర్వాత ఇంటివైపుకు నడుస్తున్న వ్యాపారస్తుల్లా నడుస్తున్నాడు చంద్రం. దొంగలు దోచిన ఇల్లులా మనసు ఖాళీగా ఉంది. లోతైన గాయం తగిలిన వ్యక్తికి వెంటనే బాధ తెలీదు. చంద్రం హృదయం, మెదడు పూర్తిగా బండబారిపోయినట్లయింది. తన కోసం ఎదురుచూస్తూ వాకిట్లో నిల్చునున్న గౌరిని చూసి ఆ దొలా నవ్వాడు చంద్రం. గౌరి కళ్ళప్పగించి చూసింది. అది నవ్వో మరేదో ఆమెకు అర్థం కాలేదు. చంద్రం అలా నవ్వడం గౌరి ఎప్పుడూ చూడలేదు. చంద్రం మౌనంగా సామాను సర్దుకుంటున్నాడు. గౌరి కొంచెం దూరంగా నిల్చుని చంద్రాన్ని పరిశీలనగా చూసింది. జరగరాందేదో జరిగినట్లు అర్థం చేసుకుని భయపడిపోయింది. అలాగే మౌనంగా నిల్చుని చంద్రం సామాను సర్దుకోవడాన్ని చూస్తోంది. ఏదో ఆలోచన వచ్చిందల్లా అక్కడి నుంచి కదిలి దొడ్లోకి వెళ్ళిపోయింది. అక్కడ తాడు మీద ఆరేసున్న తన బట్టల్ని మడతపెట్టుకుని లోపలికి తెచ్చింది. మంచం కిందున్న తన చిన్న ట్రంకుపెట్టును బయటకు లాగింది. తన సామానంతా ఆ ట్రంకుపెట్టులోకి సర్దుకోసాగింది. గౌరీ సామాను సర్దుకోవడం చూసి చంద్రం ఆశ్చర్యపోయాడు. ఎందుకు గౌరీ సామాను సర్దుకుంటున్నావు? చంద్రం స్వరం నిర్లిప్తంగా ఉంది. గౌరీ మాట్లాడకుండా తన పని చేసుకుంటోంది. మాట్లాడవేం? ఎక్కడికి వెళతావు? మళ్ళీ ఆ అనాథ శరణాలయానికే వెళతావా? గౌరీ మాట్లాడకుండా దొడ్లోకి వెళుతుంటే చంద్రం విస్మయంగా చూశాడు. ఓ నిమిషంలో చేత్తో తన సబ్బుపెట్టె తీసుకుని గౌరీ లోపలికి ప్రవేశించింది. మౌనంగా ఆ సబ్బుపెట్టును ట్రంకులో పెట్టింది. జవాబు చెప్పవేం? శరణాలయానికేనా? కాస్త విసుగ్గా అడిగాడు చంద్రం. కాదు, ఖచ్చితంగా చెప్పింది గౌరీ. ఆమె కంఠంలోని గాంభీర్యానికి విస్తుపోయి చూశాడు చంద్రం. మరి ఎక్కడికి ప్రయాణం? ఆశ్చర్యంగా అడిగాడు. ఓ క్షణం చంద్రం మొహంలోకి చూసి తెలీదు అంది. చంద్రానికి గౌరీ జవాబు అర్థం కాలేదు. ఎక్కడికి వెళ్లాలో తెలియకుండానే బయలుదేరుతున్నావా? గౌరీ జవాబు ఇవ్వలేదు. ఈసారి చంద్రానికి నిజంగానే కోపం వచ్చింది. ఏంటా మొండితనం? ఎక్కడికి వెళుతున్నావంటే చెప్పవేం? కోపంగా కొంచెం కటువుగా అడిగాడు. కళ్ళెత్తి ఓసారి చంద్రం కళ్ళలోకి చూసి మళ్ళీ వాల్చేసుకుంది. నీతోనే వస్తున్నాను అంది తల ఉంచుకునే చిన్నగా. చంద్రం ఆశ్చర్యానికి అంతులేదు. నాతోనా? కళ్ళు పెద్దవి చేసుకుని ప్రశ్నించాడు. అవును, నీతోనే. స్వరంలోని దృఢత్వానికి విస్తుపోయి చూశాడు. గౌరీ ముఖంలో అమాయకత్వం కంటే గంభీరత కనిపిస్తోంది. గౌరీ మానసికంగా అకస్మాత్తుగా ఓ 10 సంవత్సరాలు పెరిగిపోయినట్లు కనిపించింది. నాతోనా? నాతో ఎందుకు? తన ప్రశ్న తనకే అర్థం లేనట్లు వినిపించింది చంద్రానికి. నీకు వంట చేసి పెడతాను, ఇంటి పనులన్నీ చేస్తాను, నువ్వేం చేయమంటే అదే చేస్తాను. చంద్రం మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. చంద్రం గౌరి గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఎలా నచ్చజెప్పాలో అర్థం కావడం లేదు. పెట్టెకు తాళం వేసి బయలుదేరడానికి తయారుగా నిల్చున్న గౌరిని చూసిన చంద్రానికి అంత బాధలోనూ నవ్వొచ్చింది. సృష్టిలోని మరో జీవికి, మనిషికి లభ్యం కాంది, లభ్యమైంది ఒకటే వరం. అది నవ్వగల శక్తి. నువ్వు నాతో రావడం నాకిష్టం లేకపోతే? చంద్రం గౌరిని పరిశీలనగా చూస్తూ ప్రశ్నించాడు. అయినా వెళ్ళిపోతాను. ఎక్కడకు? చెరువు దగ్గరకు. చెరువు దగ్గరకా? ఎందుకు? విస్మయంగా ప్రశ్నించాడు చంద్రం. అందులో పడి చావడానికి. గౌరీ! చంద్రం ఆంతరాంతరాల్లో నుంచి వచ్చింది ఆ పిలుపు. గౌరీ చిత్రంగా నవ్వింది. నువ్వు లేని జీవితం నాకెందుకు అన్నట్లుంది ఆ నవ్వు. నీకు కష్టం కలిగించను, నువ్వు చెప్పినట్లు వింటాను, ఏం చేయమంటే అది చేస్తాను అంది గౌరీ అర్థిస్తున్నట్లు. గౌరీ! కృతజ్ఞతతో నిండిన హృదయానికి గౌరిని గాఢంగా హత్తుకున్నాడు చంద్రం. గౌరీ తల మీద గెడ్డాన్ని అశాంతిగా రుద్దుకున్నాడు. ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్నట్లు గౌరీ చంద్రం చేతులకు చుట్టుకుపోయింది. అయితే బయలుదేరి వెళదాం అన్నాడు మెత్తగా, గోముగా గౌరిని వదిలేస్తూ.
గౌరి కళ్ళల్లో కోటి కాంతులు కదిలిపోతుండడం కనిపించింది చంద్రానికి. చంద్రం సంతృప్తిగా నిట్టూర్చాడు. తను ఆశించిన అందాన్ని పొందలేకపోయాడు. జీవితం తనను అడుగడుగునా దగా చేసింది. ఓ నిస్సహాయురాలి జీవితానికి ఓ అర్థం కలిగించగలిగితే తన జీవితం సార్థకమైనట్లే. ఒక అంధుణ్ణి చేతి ఆసరా ఇచ్చి రోడ్డు దాటించడంలో, ఆకలిగొన్నవానికి పట్టెడు అన్నం పెట్టడంలో, త్రోవ తప్పి ఏడుస్తున్న పసిబిడ్డను అక్కున చేర్చి ఓదార్చడంలో, కాలు జారిన స్త్రీకి చెయ్యి అందించడంలో కలిగే ఆత్మానందం కావ్యానందం కంటే కూడా గొప్పదని చాలా తక్కువ మందికి తెలుసు. తను ప్రేమించిన వ్యక్తి ప్రేమను స్వీకరించడంలో కూడా అలాంటి ఆనందమే కలుగుతుందని, ఆ తాలూకా అనుభూతి మధురాతి మధురమైందని అనిపించింది చంద్రానికి. పెట్టె చేత్తో పట్టుకుని తనకంటే ముందు త్వరపడుతున్నట్లున్న గౌరిని ఉడికించాలనిపించింది. మరి త్రోవలో నీ చిన్నప్పటి స్నేహితుడు కనిపించి తనతో వచ్చేయమంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? చంద్రం ప్రశ్న గౌరిని పెద్ద చిక్కుల్లోనే పడేసింది. ఆ పెద్ద పెద్ద కళ్ళను అందంగా తిప్పుతూ ఆలోచించసాగింది. కనిపించడుగా అంది. అంతకంటే ఏం జవాబు చెప్పాలో తెలియని గౌరి. ఒకవేళ కనిపిస్తాడే అనుకో. గౌరి తలెత్తి చంద్రం మొహంలోకి చూసింది. చంద్రం ఆ దొలా కళ్ళు పెట్టి తనను చూడ్డంతో గౌరి కళ్ళు వాలిపోయాయి. గుండెలు మొదటిసారిగా దడదడా కొట్టుకున్నాయి. సిగ్గుతో కొంచెం తల వంచుకున్న గౌరి బొగ్గల్లోకి రక్తం చిమ్మడం చూశాడు చంద్రం. గౌరి కూడా చాలా అందమైందే. కనిపించినా గుర్తు తెలియదుగా. గౌరి కంఠం కొంచెం వణికింది. నీకు ఆ శక్తి ఉంది గౌరీ. అకృత్రిమమైన నీ హృదయం ఎక్కడున్నా, ఎందరిలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా నీ వస్తువును గుర్తించగలదు ఆవేశంగా అన్నాడు చంద్రం. గౌరికి చంద్రం మాటలు సరిగా అర్థం కాలేదు. చంద్రమోహంలోకి వింతగా చూసింది. అవును గౌరీ, నువ్వు నీ చిన్ననాటి స్నేహితుడిని చూడగానే గుర్తించావు. ఆ అబ్బాయిని నేనే అన్నాడు చంద్రం గౌరి కళ్ళలోకి చూస్తూ. నిజంగా? ఒక్కసారిగా గౌరి చంద్రం చేతుల్లోకి వాలిపోయింది. బయలుదేరి వెళదాం. తాళం వేసి తాళం చెవివు ఎవరికైనా ఇచ్చిరా అన్నాడు చంద్రం ఆర్ద్రంగా. గౌరి మెరుపుల క్షణంలో చంద్రం సూట్ కేసు తన పెట్టే వరండాలో పెట్టింది. చంద్రం బెడ్డింగ్ తీసుకుని వరండాలోకి నడిచాడు. గౌరి ఇంటికి తాళం వేసి తాళం చెవితో ఆ గూడెం ఇళ్లలోకి పరిగెత్తింది. అలా వెళుతున్న గౌరిని కుతూహలంగా చూస్తూ నిల్చున్నాడు. గౌరి కనుచూపు మరుగు కాగానే హేమ కళ్ళ ముందు కదిలింది. బాధగా నిట్టూర్చాడు. గౌరి రాజమ్మకు తాళం చెవిచ్చింది. ఆ ఒక్క క్షణంలోనే రాజమ్మకు, తనకు కనిపించిన వాళ్ళందరికీ తను చంద్రంబాబుతో బొంబాయి వెళుతున్నానని చెప్పింది. చంద్రం తను పెళ్లి చేసుకుంటున్నామని కూడా చెప్పింది. విన్నవాళ్లు ఆ వార్తను జీర్ణించుకుని అర్థం చేసుకునే లోపల గౌరి అక్కడ లేదు. రిక్షా స్టేషన్ చేరింది. రాత్రి 11 గంటల వరకు ఉత్తరాది వెళ్లే బండేది లేదు. 11 గంటల బండికి టిక్కెట్లు కొన్నాడు చంద్రం. గౌరీ ప్లాట్ఫారం మీద తన చిన్న ట్రంకు పెట్టె మీద కూర్చుని చంద్రం తెచ్చిచ్చిన టిఫిన్ తింది. చంద్రం కాఫీ మాత్రం తాగి సిగరెట్ వెలిగించుకుని అటు ఇటు అశాంతిగా తిరుగుతున్నాడు. ఆలోచనలతో బుర్ర ఈగలు ముసురుకున్న బెల్లం గడ్డలా ఉంది. తను ఆశించిందేమిటి? తనకు లభించిందేమిటి? ప్రకాశం కర్మ సిద్ధాంతాన్ని నమ్మాడు. 2 గంటల క్రితం గౌరీ తన జీవితంలో ఇంత ప్రధానమైన స్థానాన్ని ఆక్రమిస్తుందనుకున్నాడా? ఏదో అదృశ్యశక్తి ప్రమేయం లేకుండానే ఇలాంటివి జరుగుతాయా? బలిసిన గుర్రంలా మనసు హేమ వైపు పరిగెత్తడానికి ప్రయత్నిస్తోంది. చంద్రం బలవంతంగా దాన్ని అదుపులో పెట్టి గౌరివైపు మళ్లించడానికి ప్రయత్నిస్తూ సతమతమవుతున్నాడు. ఏడ్చి హేమ మనసు కొంత తేలికైంది. ముఖం కడుక్కుని కిందకొచ్చింది. ప్రసాదరావు మధ్యాహ్నం ఏ కుర్చీలో కూర్చునున్నాడో ఇప్పుడు అదే కుర్చీలో కదలక మెదలక కూర్చుని చాలా ఆదుర్దాగా ఏవో కాగితాలు తిరగడం చూసిన హేమకు ఆశ్చర్యం కలిగింది. హేమ తండ్రి దగ్గరగా వెళ్లి నిల్చుంది. ప్రసాదరావు చేతి నుంచి కాగితాల కట్ట కింద పడిపోయింది. చెక్కిళ్లు కన్నీటితో తడుస్తున్నాయి. హేమ ఆశ్చర్యంతో కిందపడున్న కాగితాల కట్ట తీసి చూసింది. అది చంద్రం రాసిన నవల తాలూకా స్క్రిప్టు అని తెలుసుకుంది. ఇది చదివేనా నాన్న ఏడుస్తున్నాడు. హేమకు నవ్వొచ్చింది. అను, మనమ్మాయి దొరికింది అంటూ కుర్చీ నుంచి లేచి బయటకు నడుస్తున్నాడు ప్రసాదరావు. పీడకాల నుంచి లేచి నడుస్తున్నట్లు. హేమ తెల్లబోయి చూసింది. మరుక్షణంలో గబగబా వెళ్లి తండ్రిని పట్టుకుంది. ఏంటి నాన్న ఇది? పుస్తకం చదివి అలా అయిపోయారు మందలించింది హేమ. ప్రసాదరావు హేమ ముఖంలోకి పిచ్చిగా చూశాడు. నానా నానా అంటూ ఏడుపు స్వరంతో పిలుస్తూ తండ్రిని ఊపింది. ప్రసాదరావు నిద్ర నుంచి లేచినట్లు తెప్పరిల్లి పక్కనే ఉన్న బల్ల మీద కూలబడ్డాడు. భయపడకమ్మా, వెంటనే ఒక టాక్సీకి ఫోన్ చేయి ఎలాగో అనగలిగాడు. హేమ తండ్రికి మళ్లీ గుండెపొచ్చిందేమోనని వణికిపోయింది. ఫోన్ చేయడానికి పరిగెత్తుకెళ్ళింది. తిరిగొచ్చి తండ్రి పక్కనే కూర్చుంది. ఎలా ఉంది నాన్న అంది ఏడుపు గొంతుతో. నాకేం లేదమ్మా, నాకు బాగానే ఉంది.
నాన్నకు బాగానే ఉందా? ఏమీ లేదా? అయితే మరి ట్యాక్సీ దేనికోసం అలా అయిపోతున్నారేం? హేమ మనసులోనే వేసుకున్న ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. నిర్జీవంగా కూర్చున్న తండ్రిని అయోమయంగా చూస్తూ కూర్చుంది. ట్యాక్సీ ఎక్కబోయిన ప్రసాదరావు తూలి పడబోయాడు. హేమ పట్టుకుని ఎక్కించింది. హేమ కూడా ఎక్కి కూర్చుంది. నేను చాలా అర్జెంటు పని మీద వెళుతున్నాను, నువ్వు వెళ్ళి పడుకో తల్లి అన్నాడు ప్రసాదరావు నీరసంగా. ఇంత రాత్రిపూట నాన్న అర్జెంటు పనేమిటి? హేమకేదో భయంగా ఉంది. లేదు నాన్న, నేను వస్తాను అంది. హేమను ఒప్పించే ఓపిక లేని ప్రసాదరావు మౌనం వహించాడు. హేమకు మనసులో అనేక ప్రశ్నలు లేస్తున్నాయి. తండ్రి పరిస్థితిని అర్థం చేసుకున్న హేమ తన కుతూహలాన్ని మనసులోనే అణుచుకుంది. కృష్ణ టొబాకో కంపెనీ, ప్రసాదరావు ట్యాక్సీవాడితో చెప్పాడు నీరసంగా. హేమ ఉలిక్కిపడింది. అక్కడికెందుకో, చంద్రానికి ఏ అనర్థం వాటిల్లలేదు కదా. తనెంత కఠినంగా ప్రవర్తించింది. చంద్రం చేసిన ఆ ఆఖరు నమస్కారంలో ఎంత విరక్తి, ఎంత బాధ మిళితమై ఉన్నాయో. ఒకవేళ చంద్రం ఏదైనా ఆగాయిత్యం తలపెట్టలేదు కదా. హేమ పెనుగాలిలో లతలా భయంతో కంపించిపోయింది. కృష్ణ టొబాకో కంపెనీ ముందు ట్యాక్సీ వచ్చి ఆగింది. హేమ గుండెలు దడదళ్లాడిపోతున్నాయి. చూడుబాబు, పైన అనురాధ అనే ఆముంటుంది. ప్రసాదరావు పిలుస్తున్నారని, అతను మేడమెట్లెక్కొచ్చే పరిస్థితిలో లేడని చెప్పి పిలుచుకున్నా ప్రసాదరావు ట్యాక్సీ డ్రైవర్కి చెప్పాడు. హేమ ఆశ్చర్యంగా అయోమయంగా చూసింది. చంద్రం ప్రమేయం ఏమీ లేనట్లు కనిపించడంతో మనసు కొంతవరకు కుదుటపడింది. గాబరాగా అనురాధ దిగొచ్చి ట్యాక్సీలోకి చూసింది. హేమను చూసి ఒకడుగు వెనక్కి వేసింది. అను, త్వరగా ఎక్కు, మన అమ్మాయి దొరికింది, వెళ్ళి తీసుకొద్దాన్రా అన్నాడు ప్రసాదరావు ఉత్సాహంగా. అనురాధ అనుమానంగా ఆశ్చర్యంగా చూసింది. ఆమెకు అది కలో నిజమో తెలియనట్లు నిల్చుండిపోయింది. ఆలస్యం చేయకను, త్వరగా ఎక్కు, నేను చెప్పేది నిజమే, మన అమ్మాయి దొరికింది ఆవేశంగా అన్నాడు ప్రసాదరావు. అనురాధ మరో ప్రశ్న వేయకుండా ట్యాక్సీ ఎక్కింది. ఆ వార్త ఆమెకు అమిత సంతోషాన్ని కలిగించిందో దుఃఖాన్ని కలిగించిందో హేమకు అర్థం కాలేదు. కానీ ఆమెకేదో ఉద్వేగం చుట్టేసి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు అనిపించింది. హేమకు ఏదో ఓ డిటెక్టివ్ సినిమా చూస్తున్నట్లు అనిపించింది. ఈ అనురాధ ఎవరు? నాన్న అను అంటూ అంత చనువుగా పిలుస్తున్నాడేమిటి? మన అమ్మాయి దొరికింది అంటాడేమిటి? చంద్రం రాసిన నవలలో ఆ అమ్మాయి జాడలు ఎలా దొరికాయి? హేమ పరిపరి విధాల ఆలోచిస్తూ కూర్చుంది. కొరిటిపాడు వెళ్లి వాకబు చేయగా గౌరీ చంద్రం ఊరికి వెళ్లడానికి స్టేషన్కు వెళ్లారని తెలిసింది. హేమకంతా అయోమయంగా ఉంది. గౌరీ నాన్న కూతురా? చంద్రం గౌరిని తీసుకుని ఊరికి వెళ్ళిపోతున్నాడా? బజారు పిల్ల అంటూ తను నాన్న కూడా యావించుకున్న ఆ బాలిక తనకు చెల్లెలా? బుర్ర ఆలోచించే శక్తిని కూడా కోల్పోయింది. ఉలక్కుండా పలకుండా కూర్చునున్న అనురాధను ఊపుతూ అను అని పిలిచాడు ప్రసాదరావు భయపడుతూ. నేను బాగానే ఉన్నాను, నాకంత త్వరగా ఏమీ కాదు, చాలా మొండి ప్రాణం అంది అనురాధ నిర్లిప్తంగా. ట్యాక్సీ స్టేషన్ వైపుకు పరిగెడుతోంది. అందరి మనసులు అంతకంటే వేగంగా పరిగెడుతున్నాయి. రైలు స్టేషన్లో గడియారం అరగంట కొట్టింది. 10:30 గంటలయింది. చంద్రానికి ఆ ఊరు నుంచి ఎప్పుడు బయటపడదామా అనుంది. ఆ గుంటూరు పట్నమంతా కుచించుకుపోయినట్లు, తను నిల్చోవడానికి కూడా చోట్లేనట్లు ఇరుగ్గా అనిపిస్తోంది చంద్రానికి. అలసటతో బెంచి మీద కూర్చుని గౌరీవైపు చూశాడు. గౌరీ తననే రెప్పవాల్చకుండా తమాషాగా చూస్తోంది. చంద్రం గౌరీవైపు చూశాడు. గౌరీ తననే రెప్పవాల్చకుండా తమాషాగా చూస్తోంది. చంద్రం చూపులతో గౌరీ చూపులు కలవగానే సిగ్గుతో కళ్ళు వాలిపోయాయి. గౌరీ కళ్ళల్లో కదిలిపోతున్న కలలను స్పష్టంగా చూశాడు. ఆ ముఖంలో అంత వెలుగు ఎక్కడ్నుంచొచ్చిందో. గౌరిని తనకు కాబోయే భార్యగా ఊహించుకుంటూ పరిశీలించి చూశాడు. మామూలు వాయిల్ చీర, జాకెట్టు, మెళ్ళో నల్లని పూసలదండ, చేతికి నీలం మట్టిగాజులు, చెవులకు చౌకబారు రాళ్ల పోగులు. హేమ గుర్తుకొచ్చి గతుక్కుమన్నాడు. అంతలోనే గౌరిని హేమ అలంకరణలతో ఊహించుకుని చూశాడు. హేమ కంటే గౌరే అందంగా ఉన్నట్లు కనిపించింది. గౌరితో తన జీవితాన్ని ఊహించుకుని తమాషా అనుభూతిని పొందసాగాడు. గౌరీ మధ్య మధ్య వారచూపులతోనే దీక్షగా చూస్తూ కూర్చున్న చంద్రాన్ని చూస్తూ సిగ్గుతో మొగ్గలా ముడుచుకుపోతూ ఆ చిన్న పెట్టె మీద ఒదిగి కూర్చుంది. ఏమే గౌరీ, ఎక్కడికి ప్రయాణం? గౌరీ ఉలిక్కిపడి చూసింది. నాగేంద్ర విషపు నవ్వు నవ్వుతూ పక్కగా నిల్చున్నాడు. గౌరికి అసహ్యం వేసింది. తల పక్కకు తిప్పుకుంది. చంద్రంబాబుతో లేచిపోతున్నావా? వెకిలిగా అన్నాడు నాగేంద్రం. ఛీ, నాతో మాట్లాడకు అంది గౌరీ అసహించుకుంటూ. గౌరీ దగ్గరగా నాగేంద్రాన్ని చూసిన చంద్రం గబగబా లేచొచ్చాడు. ఓహో, చంద్రంబాబు గారా? మా గౌరీతో ఉడాయిస్తున్నారా బాబు? ఎంతకంటే మంచి పెట్ట దొరకలే? నోర్మోయ్! చంద్రం కోపంతో వణికిపోయాడు. ఇదిగో ఇప్పుడే మూయిస్తా
అంటూ బొడ్లోని కత్తి దూసి చెయ్యి పైకెత్తాడు ఉసిగా. అంతకంటే ఉసిగా మెరుపులా ఇద్దరి మధ్యకు వచ్చి నిలిచిన గౌరీ పొట్టలోకి దిగిపోయింది కత్తి కసిగా. అది చూసి నాగేంద్రం పారిపోయాడు. అమ్మా అంటూ ఒరిగిపోతున్న గౌరిని పట్టుకుని కూలబడ్డాడు చంద్రం. గౌరీ తలను ఒళ్ళో పెట్టుకుని ముఖంలోకి పిచ్చివాళ్లా చూస్తున్నాడు. చంద్రం పెదవులు కదిలి ఆగిపోయాయి. చంద్రం ముఖాన్ని చూస్తూ కళ్ళు అలాగే నిలిచిపోయాయి. వేడి రక్తంతో చంద్రం ఒడి తడిచిపోతోంది. గౌరీ వెళ్ళిపోయావా? నా మీద నమ్మకం లేక వెళ్ళిపోయావా? అంటూ చంద్రం హృదయం ఆక్రోశించింది. పెదవులు కదల్లేదు. చుట్టూ ముగిన జనం కూడా చంద్రానికి కనిపించడం లేదు. గౌరీ ముఖాన్ని తనివితేరా చూస్తున్నట్లు కళ్ళు పెద్దవి చేసుకుని వంగి చూస్తూ కూర్చున్నాడు. ఇంతసేపు నీ కళ్ళలో కదిలిపోతున్న కలలు ఇంతలోనే కరుడుగట్టిపోయాయా? జలపాతంలోని శక్తి కంటే తీవ్రంగా ఉరకలు తీస్తున్న నీలోని చైతన్యం గడ్డగట్టిపోయిందా? ఇంతవరకు నీ అమాయక బుర్రలో అల్లిబిల్లి తిరుగుతున్న తీయటి తలపులు ఎలా ఎగిరిపోయాయి? ఒక్క నిమిషం విశ్రాంతి ఎరుగని నీ శరీరం ఇలా బిగుసుకుపోయిందేం? జీవితాన్ని ఓ పెద్ద కలలా చూపించి వెళ్ళిపోయావా? ఈ జీవితం నీకేమిచ్చింది? ఒట్టి చేదును మాత్రం రుచి చూసి వెళ్ళిపోయావా? సమస్త సృష్టిలోనే అతి ఉన్నత స్థానాన్ని ఆక్రమించుకున్న మానవుల క్రూరత్వానికి బలైపోయావా? ఇంతవరకు ఉన్నది ఇప్పుడు లేనిది ఏమిటి? ఇదేనా జీవితం? దీనికోసమేనా మానవుడిన్ని కలలు కంటాడు? చివరకు మిగిలేదేమిటి? మృత్యువే నిజం. జీవితం నిజంలా కనిపించి మురిపించి మరిపించే అబద్ధం. ఒక పెద్ద అబద్ధం మాత్రమే. చంద్రం చెంపల మీదుగా కన్నీరు కారుతూ గౌరీ ముఖం మీద పడుతోంది. చంద్రం పిచ్చివాళ్ల గౌరీ ముఖం మీద కొంగి నొసలు ముద్దు పెట్టుకున్నాడు. ప్రసాదరావు, అనురాధ, హేమ చుట్టూ ఉన్న జనాన్ని చీల్చుకుంటూ వచ్చారు. తూలిపడిపోతున్న అనురాధను హేమ పట్టుకుని కింద కూర్చోబెట్టింది. అనురాధకు స్పృహ తప్పిందని తెలుసుకుని ఆమె తలను ఒళ్ళో పెట్టుకుని స్తంభించిపోయి కూర్చుంది. అమ్మా గిరిజ, ఒకసారి కళ్ళు తెరిచి చూడమ్మా, మీ అమ్మొచ్చింది అంటూ ప్రసాదరావు ఆవేశంతో గిరిజ తలను ఒళ్ళోకి తీసుకోబోయాడు. చంద్రం ఇంకా ఈ లోకంలోకి రాలేదు. తన నుంచి గౌరిని ఎవరో లాక్కుంటున్నారని మాత్రం లీలగా తోచింది. పొండి, మీరంతా దూరంగా పొండి. నా గౌరిని మీరెవరూ నా నుంచి దూరం చేయలేరు. పిచ్చివాళ్ల అరిచాడు చంద్రం ప్రసాదరావును బలంగా నెట్టేస్తూ. నేను బాబు ప్రసాదరావును. గౌరీ నా బిడ్డ. అదిగో వాళ్ళమ్మ. హేమ పట్టుకునింది గౌరీ తల్లినే. నా బిడ్డను ఒకసారి తనివి తీరా నా ఒళ్ళకి తీసుకొని చంద్రం కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు ప్రసాదరావు. హేమ పేరు వినగానే చంద్రం ఈ లోకంలోకొచ్చాడు. తను ఎక్కడుంది, ఏ పరిస్థితుల్లో ఉంది తెలుసుకున్నాడు. శోకమూర్తిలా కూర్చునున్న హేమ ముఖంలోకి చూసి ఆదోలా నవ్వాడు. గౌరిని తన ఒడిలోకి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్న ప్రసాదరావు చేతుల్ని బలంగా తోసేశాడు. మీరంతా దూరంగా ఉండండి. గౌరిని ముట్టుకోవద్దు. బజారు పిల్లను ముట్టుకుంటే మీ ఔన్నత్యం మండగలిసిపోతుంది. ఆ మాటలకు ప్రసాదరావు కదిలి కదిలి ఏడ్చాడు. చూడండి, అన్యం పుణ్యం వేరుగని ఈ మొహాన్ని ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. ఈ అమాయకురాలు సమాజానికి చీడపురుగా. అందమైన శరీరం మీద మానని గాయమా? ఈ ముఖం చూడండి, ఎంత అందంగా మల్లెపుష్పం కంటే నిర్మలంగా ఉందో. చంద్రం, గౌరి నా బిడ్డ. నేను పాపిష్టివాణ్ణి. బోరున ఏడ్చాడు ప్రసాదరావు. అప్పుడే స్పృహొచ్చిన అనురాధ మెల్లగా లేచి కూర్చుంది. గౌరి దగ్గరకు యాంత్రికంగా వచ్చి కూర్చుంది. ముఖంలోకి పిచ్చిదాన్లా చూస్తూ కూర్చుంది. చంద్రం ఒడి నుండి తీసుకుని గౌరీ తలను తన ఒడిలో పెట్టుకుని గౌరీ ముఖాన్ని ముద్దు పెట్టుకుంది. ఆమె కళ్ళల్లో నీటి చుక్క కూడా లేదు. చూడమ్మా, మీ అమ్మా నాన్న వచ్చారు. ఒకసారి కళ్ళు తెరిచి చూడు. ప్రసాదరావు ఆక్రోశించాడు. కళ్ళు తెరచి ఒక్కసారి చూడు గౌరీ, ఎవరొచ్చారో చూడు. నువ్వు చూడగలిగినన్నాళ్ళు వీళ్లు కళ్ళు మూసుకుని నిన్ను చూడలేకపోయారు. తీరా నువ్వు కళ్ళు మూసుకున్న తర్వాత వీళ్లంతా కళ్ళు తెరిచి నిన్ను చూడ్డానికొచ్చారు. చంద్రం పిచ్చివాళ్లా నవ్వాడు. ఆ రోజు శరణాలయానికి శంకుస్థాపన జరిగింది. శరణాలయం ముందు గౌరీ అనాథ శరణాలయం అనే పెద్ద బోర్డు తగిలించబడింది. శంకుస్థాపన అనురాధ చేత చేయించాడు చంద్రం. ఆనాటికి గౌరీ చనిపోయి 10 రోజులు. ఆ గుడుల్లో ఉండే వాళ్ళందరికీ అన్నదానం, వస్త్రదానం చేశాడు ప్రసాదరావు. చంద్రం తన ఆస్తినంతా అనాథ శరణాలయానికి రాసిచ్చాడు. దానికి ప్రకాశాన్ని అధికారిగా నిర్ణయించాడు. గౌరీ ఆత్మశాంతికి అంతకంటే తను చేయగలిగిందేమీ లేదనుకున్నాడు చంద్రం. ఎంత కష్టాన్నైనా అవలేలగా నవ్వుతూ కొట్టిపారవేయగల ప్రకాశం గౌరీ మరణవార్త వినగానే కుమిలి కుమిలి ఏడ్చాడు. ఈ 10 రోజుల నుంచి ప్రకాశంలోని మార్పును చంద్రం గమనించకపోలేదు. ఎప్పుడూ దిగులుగా మందకొడిగా కనిపిస్తున్నాడు. ప్రకాశం గౌరిని అంతగా ప్రేమించాడని చంద్రానికి తెలీదు. నన్ను క్షమించి ప్రకాశం అన్నాడు చంద్రం ప్రకాశం పక్కనే కూర్చుంటూ. ఎందుకు?
నీ మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. ఆనాడు గౌరిని నేనలా తీసుకుని వెళ్లకుండా ఉంటే ఇలా జరుగుండకపోను. చంద్రం స్వరం దుఃఖంతో పూడుకుపోయింది. సెంటిమెంటల్ ఫూల్ అంటూ చంద్రం వీపు మీద చెరుస్తూ నవ్వడానికి ప్రయత్నించాడు ప్రకాశం. కానీ ప్రకాశం కళ్ళల్లో నీరు కనిపించకుండా ముఖాన్ని మరో పక్కకు తిప్పుకున్నాడు. నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి, చంద్రం అన్నాడు. ఏడ్చావులే, కథరాసే భాష మాట్లాడకు. అయితే నీలో నిర్ణయాన్ని మార్చుకోవన్నమాట. కనీసం ఓసారి హేమను కలుసుకోవడానికి ప్రయత్నించకూడదు? క్షమించు ప్రకాశం, నేను కొంతకాలం పాటు దేశాలు తిరగాలి. ఇక్కడ ఉండలేను. బహుశా ఏ ఒక్కచోటు కూడా ఉండలేనేమో. అయితే దేవదాసు కావాలని అన్నమాట ఈ ప్రయత్నం అంతా. ఇద్దరూ నవ్వడానికి ప్రయత్నించారు. కానీ మొహాలు కాంతిహీనంగా ఉన్నాయి. ఇంతలో ప్రసాదరావు, అనురాధ అక్కడికొచ్చారు. అనురాధ శరణాలయంలోనే ఉండడానికి నిర్ణయించుకుంది. ప్రసాదరావు దిగులుగా అన్నాడు. చంద్రం, ప్రకాశం ఆశ్చర్యపోయారు. ప్రసాదరావు చెబుతోంది సరిగ్గా అర్థం కాక. అది గమనించిన అనురాధ, అవును చంద్రం, ఇంతకాలం నా బిడ్డ కోసం జీవించాను. ఇప్పుడు నా బిడ్డలాంటి బిడ్డల కోసం జీవిస్తాను. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకొని అనాథ బిడ్డల్లో అనుక్షణం నా బిడ్డను చూసుకుంటూ జీవిస్తాను. ఈ జీవితానికి ఇంతకు మించి ఇంకేమీ అక్కర్లేదు అంది ప్రశాంత గంభీర స్వరంతో. ఆమె ఈ మాటలకు ప్రకాశం ముఖం వికసించింది. మనం మన శరణాలయాన్ని ఓ ఆదర్శ ఆలయంలా చెయ్యాలి అన్నాడు ఉత్సాహంగా ప్రకాశం. చంద్రం, ఒక్కసారి నువ్వు హేమను కలుసుకోకూడదు? ప్రసాదరావు అడిగాడు. క్షమించండి, సాయంకాలం బండికే ప్రయాణం. నా మనసేమీ బాగాలేదు. మళ్ళీ తిరిగొచ్చినప్పుడు తప్పకొస్తాను. చంద్రం అక్కడి నుంచి పనుందని గబగబా వెళ్ళిపోయాడు. అందరూ చూస్తూ ఉండిపోయారు. ప్రకాశం కూడా లేచి వెళ్ళిపోయాడు. ఇక నువ్వు వెళ్ళు ప్రసాద్, నేను పిల్లలకు ఏం కావాలో చూసుకోవాలి అంటూ ప్రసాదు జవాబుకు కూడా ఎదురు చూడకుండా శరణాలయం లోపలికి వెళ్ళిపోయింది అనురాధ. ప్రసాదరావు గాఢంగా నిట్టూర్చి తిన్నగా అక్కడి నుంచి కన్నీళ్లతో కదిలిపోయాడు. స్టేషన్లో రైలు కదలడానికి సిద్ధంగా ఉంది. చంద్రం మొదటి తరగతి రైలు పెట్టే వాకిలి ముందు నిల్చునున్నాడు. చుట్టూ కృష్ణారావు, కాంతమ్మ, రజని, ప్రకాశం, ప్రసాదరావు నిల్చునున్నారు. హేమ దూరంగా నిల్చుని దిక్కులు చూస్తోంది. చంద్రం వెళ్లే ముందు ఓసారి తనివితీరా హేమను చూడాలనుకున్నాడు. మాట్లాడుతున్న చంద్రం కళ్ళు హేమ కోసమే వెతుకుతున్నాయి. ఎన్నిసార్లు చూసినా హేమ తన వైపు చూడకపోవడం చంద్రం హృదయాన్ని ఎవరో గట్టిగా పిండుతున్నట్లయింది. హేమ హృదయం ఇంత కఠినమా? మరిక్కడకు రావాల్సిన అవసరం ఏమిటి? ప్రసాదరావు బలవంతం మీద కాదనలేక వచ్చి ఉంటుంది. మొహంలో ఎక్కడా కొంచెం కూడా విషాదం కనిపించడం లేదు. పైగా కొంచెం సంతోషంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. తను ఈ ఊళ్ళో ఉండడం కూడా హేమకిష్టం లేదా? చంద్రం హృదయంలో బాధ సుళ్ళు తిరుగుతోంది. ఆ బాధ తాలూకా ఛాయలు ముఖంలో కనిపించకుండా ఉండే ప్రయత్నంలో సతమతమవుతున్నాడు. అందరి ముఖాల్లో విషాదం తాండవిస్తోంది. మనసులో అందరూ చంద్రం ఆఖరు నిమిషంలోనైనా మనసు మార్చుకుంటే బావుండనుంది. కానీ అతనిని బలవంతం చేసి ఆపే శక్తి ఎవరిలోనూ లేదని అందరికీ తెలుసు. చివరకు హేమ చెప్పినా వినడనే నిర్ణయానికొచ్చి అందరూ మౌనం వహించారు. రజని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఎందుకమ్మా ఏడుస్తావు? మళ్ళీ త్వరలోనే వస్తాగా. నీ పెళ్ళి నేను లేకుండా జరుగుతుందా? రజనీని దగ్గరకు తీసుకుని తల మీద నిమురుతూ ఓదార్చాడు. చంద్రం, కృష్ణారావు గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. ఏమన్నయ్యా? వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ ప్రశ్నించాడు చంద్రం. నీ ఆస్తినంతా శరణాలయానికి రాసిచ్చావు కనుక ఇక్కడ నీకేం లేదనుకోకు. నువ్వు నాకు ముందు కొడుకు లాంటి వాడివి, ఆ తర్వాతే తమ్ముడివి. ఈ చేతులతో పెంచాను. రజనీతో పాటు నా ఆస్తిలో సగం నీదే. నీకు డబ్బు కావలసి వచ్చినప్పుడల్లా రాస్తుండు. ఎప్పుడు నీ మనసుకు కొంచెం శాంతి దొరుకుతుందో అప్పుడొచ్చేసి మా మనసులకు కూడా శాంతి కలిగించు. కృష్ణారావు గొంతు పూడుకుపోయింది. పై పంచతో కళ్ళద్దుకున్నాడు. చంద్రం ఉద్రేకంగా అన్నను చుట్టేశాడు. టైం అయిపోయిందిరా చంద్రం, ప్రకాశ్ అన్నాడు. చంద్రం వదినకు నమస్కరించాడు. కాంతమ్మ కళ్ళు వాచున్నాయి. బాబూ, చంద్రం, నువ్వెక్కడున్నా కనీసం నెలకు ఉత్తరమైనా రాస్తుండు. వీలైనంత త్వరగా వచ్చాయి. మేమందరం చచ్చిపోయామనుకోకు. వదినా, ఉబికొస్తున్న దుఃఖంతో అన్నాడు చంద్రం. బండి కోత వేసింది. నీళ్లు చిమ్ముతున్న కళ్ళతో ఓ క్షణం ప్రకాశం కళ్ళలోకి చూసి ఒక్కసారిగా కౌగిలించుకున్నాడు. స్నేహదేవత సాకార రూపాన్ని ధరించింది. పెట్టులోకెక్కబోతూ హేమను ఒక్కసారి చూడాలని, కళ్ళతోనే వీడుకోలివ్వాలని గంపెడంత ఆశతో చంద్రం కళ్ళు హేమ కోసం వెతికాయి. ఆమె తన ముఖాన్ని మరోవైపుకు తిప్పుకొని నిల్చునుంది. చంద్రం హృదయాన్ని ఏదో క్రూర జంతువు పళ్లతో నములుతున్నట్లు బాధపడ్డాడు. నిట్టూర్చి పెట్లోకెక్కి కిటికీ దగ్గరకొచ్చి తల బయటకు పెట్టి చివరిసారిగా కళ్ళనీళ్లతో అందరి దగ్గర మౌనంగానే సెలవు తీసుకున్నాడు. బయట కొంగి హేమ కోసం చూశాడు. కనిపించలేదు.
బండి ప్లాట్ఫారం నుంచి కదిలింది. చంద్రం కళ్ళు హేమ కోసం చివరిసారిగా వెతికాయి. బండి ప్లాట్ఫారం దాటి వెళ్ళిపోయింది. చంద్రం బరువు గుండెలతో బెర్త మీద కూలబడి అంతలోనే ఉలిక్కిపడి లేచి నిల్చున్నాడు. తను చూస్తోంది కలో నిజమో తేల్చుకోలేక అరచేత్తో నుదురు రుద్దుకున్నాడు. ఎదురుగా హేమ తల వంచుకుని అపరాధిలా కూర్చునుంది. నన్ను క్షమించు చంద్రం. నీ హృదయంలోని స్థానాన్ని చేజేతులారా పోగొట్టుకున్నాను. కనీసం ఈ పాదాల్లోనైనా నాకు ఆశ్రయం కావాలి. హేమ చంద్రం పాదాల మీద కొరిగిపోయింది. చంద్రం ఈ లోకంలో లేడు. అతనికి ఇదంతా నిజం అనిపించడం లేదు. కొయ్యబారిపోయి నిల్చున్నాడు. నన్ను స్వీకరించవా చంద్రం? నన్ను క్షమించలేవా? ఒక మాట చెప్పు. ఇప్పుడే రైల్లో నుంచి దూకి శాశ్వతంగా నీ జీవితం నుంచి వెళ్ళిపోతాను. చంద్రం వంగి హేమను లేవదీసి నిజంగా నువ్వు హేమవేనా అన్నట్లు మొహంలోకి చూశాడు. నన్ను అలా చూడకు చంద్రం. నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు అర్థం కాదు. చంద్రం గుండెల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. చంద్రం హేమను గాఢంగా గుండెలకు హత్తుకున్నాడు. చంద్రంలో ఆవేశం కట్టలు తెంచుకుంది. నేనంటే నీకు అసహ్యం వేయడం లేదు? ఆద్రంగా అడిగాడు చంద్రం, హేమ కన్నీళ్లు తుడుస్తూ. అలా అనుకు చంద్రం. నిన్ను ఆశయించుకోవడం అంటే నన్ను నేను హింసించుకోవడమే. నా మనసు ఎంత చిత్రహింసను అనుభవించిందో నీకు అర్థం కాదు. హేమ చేతి నుంచి ఓ కాగితం కవరు కింద పడింది. చంద్రం వంగి తీశాడు. బెర్త మీద కూర్చుంటూ ఏంటిది హేమ అని అడిగాడు. తీసి చూడు. తీసి చూశాడు. తను రాసిన నవల స్క్రిప్టు. చంద్రం ప్రశ్నార్థకంగా హేమ కళ్ళలోకి చూశాడు. హేమ హాయిగా నవ్వింది. చదివావా? ఏదో ఆలోచిస్తూ అడిగాడు చంద్రం. చదివాను కాబట్టే కళ్ళు తెరిచాను. లేకపోతే నేను ఏమైపోయి ఉండేదాన్నో. చంద్రం పక్కగా కూర్చుంటూ అంది. పేరు ఏం పెట్టమంటావు? అడవి మల్లె. చంద్రం ఉలిక్కిపడి హేమ కళ్ళలోకి చూశాడు. ఆమె కళ్ళల్లో నీరు తిరగడం గమనించాడు. కిటికీ నుంచి బయటకు చూశాడు. మనోహరమైన ప్రకృతి సౌందర్యం. దూరంగా కొండలు, దట్టమైన అడవి. వినీలాకాశంలో మబ్బులతో దోబూచులాడుతున్న చంద్రుడు, పిండారబోసినట్లున్న వెన్నెల. అన్నింట్లో గౌరీ ప్రతిరూపమే గోచరించింది చంద్రానికి. గౌరీ ప్రకృతి, ప్రకృతే గౌరీ. గౌరిలో కానీ ప్రకృతిలో కానీ కృత్రిమత్వానికి తావులేదు. చంద్రం నిట్టూర్చాడు. హేమ ముఖంలోకి చూశాడు. తెల్లని పట్టు వస్త్రాల్లో నాజూగ్గా మానవుడు తన విజ్ఞానంతో సృష్టించుకున్న సభ్యత, నాగరికతలకు ప్రతిరూపంలా కనిపించింది. హేమమోహం సంతోషంతో వెలిగిపోతోంది. చంద్రం కళ్ళలోకి చూస్తూ హాయిగా నవ్వింది. చంద్రం హృదయంలో ఒక్కసారిగా కోటి మంచి మల్లె మొగ్గలు విచ్చుకున్నాయి. రెప్ప కొట్టకుండా హేమ సౌందర్యాన్ని కళ్ళతోనే తాగిస్తున్నట్లు చూస్తున్నాడు. ఏంటలా చూస్తావు? చంద్రం నుక్కుల జుట్టులోకి వేళ్లు దురిచి రేపేసింది కొంటిగా చూస్తూ. చంద్రం హేమను 2 చేతులతో బంధించి వేశాడు. హేమ తన 2 నాజూకైన బాహువుల్ని మాలలా చంద్రం మెడకు చుట్టేసింది. ఇంతటితో అడవి మల్లె అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.